అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు, కేంద్రం సంచలన ప్రకటన. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పటికే 3 సార్లు మోదీ కేంద్రంలో విజయాన్ని అందుకోవడంతో త్వరలోనే జమిలీ ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు అనే విషయం చెప్పకపోయినా కూడా ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండదని విషయంపైన చాలా సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశమంతటా కూడా ఒకేసారి రాష్ట్ర లోక్సభ ఎన్నికలు జరిగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు కీలకమైన భాగస్వామ్యులతో కూడా పలు చర్చలు జరిపిన తర్వాతే త్వరలో మాట్లాడే అవకాశం ఉందని అందరినీ ఒప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఎవరిది అవకాశం ఉంటుందనే విషయం మాత్రం ఇప్పుడు అన్ని పార్టీల్లో ఒకసారిగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి పార్టీలు బలంగానే ఉన్నాయంటూ, 100 రోజుల పాలన అద్భుతంగా ఉందంటూ మంత్రులు కూడా బాగానే పనిచేస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. అలాగే త్వరలోనే సూపర్ 6 హామీలను అమలు చేస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, యువతకు నిరుద్యోగ వృత్తి అందజేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా చంద్రబాబు కనిపిస్తోంది. మరోసారి జనసేన, టీడీపీ, బీజేపీ కాంబినేషన్లో విజయం ఖాయమని నమ్ముతున్నారు. చూసారు ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.